అలా పాండవులు ద్రౌపది మారువేషాల్లో విరాట రాజ్యంలో అజ్ఞాతవాసాన్ని మొదలుపెడతారు. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా వాళ్లు తమ తమ పాత్రల్లో కలిసిపోతూ ఉంటారు. అదే సమయంలో దుర్యోధనుడు పంపించిన హస్తినాపూరి సైనికులు విరాటరాజ్యంలోకి ప్రవేశిస్తారు. రాజ్యమంతా వెతకడం మొదలుపెడతారు. అదే సమయంలో అక్కడే పూలను అమ్ముకుంటూ ద్రౌపది ఉంటుంది. బయటకి సాధారణ మహిళలా కనిపించిన లోపల మాత్రం అలసట, అవమానం, దాచుకున్న కోపం అన్నీ కలిసే ఉంటాయి. అయినా అవి బయటకి రాకుండా తన ముఖాన్ని నిగ్రహంలో ఉంచుకుంటుంది. ఇంతలో దూరం నుంచి సైనికుల చూపు ఆమెపై పడుతుంది. వాళ్లు ఇంకా గమనిస్తారు, ఇంకా దగ్గరగా చూస్తారు. అంతే, ఆమెను గుర్తుపట్టినట్టే. ఆమె వైపుకి పరిగెత్తుకుంటూ వస్తారు. మధ్యలో ఉన్నవారిని పక్కకు నెట్టేస్తారు. పూల బుట్టలు కింద పడుతాయి. జనాల్లో గందరగోళం మొదలవుతుంది. ఈ ఒక్క క్షణంలో దొరికితే పాండవుల అజ్ఞాతవాసం ముగిసినట్టే. మళ్లీ 13 సంవత్సరాలు అరణ్యం, అవమానం, పోరాటం. అంతలో దూరం నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు ఎవరిది? ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది తర్వాత భాగంలో చూద్దాం.